బెదురులంక 2012 చూడడం జరిగింది. మరి అదుర్సా బెదుర్సా అంటే బెదుర్సే. వర్కౌట్ అవ్వలేదు నాకు. ఒక పక్కేమో షార్ట్ ఫిలింగా 10-20 మినిట్స్లో అయ్యేదాన్ని రోడ్డు పొడిగించినట్టు పొడిగించి మూవీ చేశారు. ఇంకో పక్కేమో ఎక్కడ నవ్వాలో తెలియలేదు. అదేంటో ప్యాసింజర్ బండిలాగా పోతా ఉంది. పైగా సహనానికి పరాకాష్ఠలా తయారయ్యి. సినిమా చివర్లో క్లైమాక్స్ అంతా కూడా కాదు, జస్ట్ రాజ్ కుమార్ 10 మినిట్స్ పోర్షన్ మాత్రమే ఫన్ ఉంది నాకు. అది తప్ప రెస్ట్ అంతా ఏమెక్కలేదు. సినిమా కాన్సెప్ట్ వరకు ఫైన్. 2012 యుగాంతం, ఒక చిన్న పల్లెటూరు. బట్ ఆ రైటింగ్ అండ్ ఎగ్జిక్యూషన్కే కింద మీద పడుతూ భరించాల్సి వచ్చింది. హీరో ట్రాక్ అంతా కూడా చివర్లో 2 లైన్స్ ఆఫ్ మెసేజెస్ అండ్ కసిరెడ్డి మార్పు కోసం అన్నట్టుగా ఉంటుంది ఫిల్లర్స్ అన్నీ తీసి చూస్తే. బట్ అలా ఉంటే హీరోగా పోస్టర్లో పెట్టలేం. సో దొరికిందల్లా పెట్టేశారు. అందులో దొరికే ఫస్ట్ థింగ్ తలా తోకాలేని లవ్ స్టోరీ. ఇంకా ఫస్ట్ హాఫ్ నుంచి సినిమా చివరి దాకా మొత్తం నాకు చాలా ఫోర్స్డ్ కామెడీ లాగా సెట్ చేసిన ఫీలింగ్ వచ్చింది. ఆ ప్రీ క్లైమాక్స్ దగ్గర ఒక్కటే రాజ్ కుమార్ ట్రాన్స్ఫర్మేషన్ పోర్షన్ ఉన్న 10 మినిట్స్ తప్ప ఎక్కడా ఫన్ అనిపించలేదు. యాక్చువల్లీ నేను వెయిట్ చేస్తూ ఉన్నా ఎక్కడన్నా ఫన్ ఉంటుందా అని. చివర్లో 10 నిమిషాలు కేటాయించారనమాట. అదేదో యూట్యూబ్లో వదిలేస్తే అయిపోయేది కదా సార్. ఓహ్, ఇవాళ రేపు ఇదొకటి ఎక్కువైపోయింది కదా. సర్లే. సినిమా పేరుతో షార్ట్ ఫిలిమ్స్ సెల్లింగ్లా తయారవుతుంది పోను పోను మన ఇండస్ట్రీ. అయినా సినిమా 90% రన్ టైం స్టేజ్డ్ స్క్రిప్ట్లు లాగుడు పీకుడికే పోయింది. మోస్ట్లీ ఇక్కడంతా ఎలా ఉంటుందంటే ప్రతి 20 మినిట్స్కి ఒక స్క్రిప్ట్ రన్ చేస్తారు 3-4 సపోర్టింగ్ క్యారెక్టర్స్తో. చాలా ఆర్టిఫిషియల్గా ఉన్నాయి ఇవన్నీ. పర్ఫార్మెన్సెస్ వైజ్ రాజ్ కుమార్, అజయ్ ఘోష్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సత్య అండ్ వెన్నెల కిషోర్ని సరిగ్గా యూజ్ చేసుకోలేదనిపించింది. కార్తికేయ సైడ్ రోల్ అయిన ఫీలింగ్. ఇంకా అక్కడ బాడీ చూపించే స్పేస్ లేదు, బట్ తీసుకొని విపరీతంగా పెట్టేశారు. దీంతో ఆ క్యారెక్టరే చాలా హార్డ్గా అయిపోయింది. మణిశర్మ గారు బీజిఎం ఓకే అంతే. ఒక బీజిఎం ఉంటుంది, దాన్ని డిఫరెంట్ టైప్స్లో కొట్టేశారు. ఇంకొన్ని బీజిఎమ్స్ ఉండాల్సింది. సాంగ్స్ అయితే డెఫినెట్లీ రన్ టైం కోసమే. చివర్లో ఒక్క సాంగ్ చాలు దీని గురించి చెప్పడానికి. అయినా సాంగ్స్ ఏంటి సార్ అలా ఉన్నాయి, అస్సలు బాలేదు. సో చివరిగా నాకైతే ఫన్ అనిపించలేదు. ఇక మీ ఇష్టం మరి. సో ఇది మరి. సినిమా చూస్తుంటే మీ ఒపీనియన్ కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.